జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అయాన్ ముఖర్జీ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం వార్ 2. ఈ సినిమా ఆగస్టు నెల 14వ తేదీన థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్కు కేవలం మరో 40 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. ఏరియాల వారీగా వార్ 2 ఫైనల్ డీల్ పూర్తయినట్లేని తెలుస్తుంది. ఇప్పటికే టీజర్తో దుమ్మురేపిన వార్ 2 ఇప్పుడు మొదటి పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే ఒక మాస్ డ్యాన్స్ నంబర్ను షూట్ చేస్తున్నారు. ఈ పాట షూటింగ్ కంప్లీట్ అవ్వగానే లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడైన నాగవంశీ ఈ సినిమాకు హక్కులను కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఆంధ్ర హక్కులు 35 కోట్ల రూపాయలకు, నైజాం హక్కులు సైతం 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమా సీడెడ్ హక్కులు మాత్రం 18 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. నైజాం ఏరియాకు హిందీ వర్షన్తో కలిపి హక్కులు తీసుకున్నారని తెలుస్తుంది. దేవరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 152 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో బిజినెస్ జరిగింది. రెండు భాగాల రాష్ట్రాల్లో నాగవంశీకి రెగ్యులర్ బయ్యర్లు ఉన్న నేపథ్యంలో వార్ 2 సినిమా రికార్డ్ స్థాయి థియేటర్స్లో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. వార్ 2 మూవీ సంచలన రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ మూవీతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకు తెలుగులోనూ హైప్ బాగా ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ తరుణంలో వార్ 2 మూవీ తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. వార్ 2 సినిమా తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. 6 ఏళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన వార్కు సీక్వెల్గా ఈ మూవీ రూపొందింది. వార్ 2లోనూ మేజర్ కబీర్ పాత్రను హృతిక్ పోషించారు. ఎన్టీఆర్ కూడా స్పై ఏజెంట్గా నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్లోకి తారక్ అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా చేశారు. అనిల్ కపూర్, షాబీర్ అహ్లూవాలియా, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు. వార్ 2 సినిమాను యష్రా ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేశారు. సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతుందని అంచనా. ప్రీతం సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో విడుదల కానుంది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రం కూడా ఆగస్టు 14న విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. మరి వార్ 2 మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.